హలో ట్రేడర్స్, వెల్కమ్ టు నా ట్రేడింగ్ జర్నీ. సో కరెంట్లీ నేను ఒక 50-day ఇంటర్డే ఛాలెంజ్ చేస్తున్నాను అనమాట. ఛాలెంజ్ ఏంటంటే ఫర్ 50 days సేమ్ సెటప్, ఓన్లీ వన్ లాట్ అండ్ ఓన్లీ వన్ ట్రేడ్ పర్ డే చేస్తాను అనమాట. సో ఇవాళ వచ్చేసి డే 26 ఆఫ్ 50-day ట్రేడింగ్ ఛాలెంజ్. సో ఇవాళ మాత్రం ఒక చాలా పేషెన్స్ టెస్టింగ్ డే ఉండే అనమాట. ఎందుకంటే ఫ్రమ్ మార్నింగ్ 9:15 డిఫరెంట్ స్టాక్స్, డిఫరెంట్ చార్ట్స్ చూస్తున్నా కానీ ఎక్కడ కూడా మన సెటప్ కనబడలే, అంటే నాకు కావాల్సిన సెటప్ కనబడలే అనమాట. సో ఎట్ లాస్ట్ 11 o'clock నేను వదిలేసిన, ఇక సరేలే లైట్ తీసుకుందాము, ఇక ట్రేడ్ ఎందుకులే అని అనుకుంటున్నా. అప్పుడే నేను నానని నీకేం కాదని ఇండస్ టవర్ స్టాక్ కనబడ్డది. సో మీరు ఒకవేళ ఇండస్ టవర్ 5 minutes టైం ఫ్రేమ్ మీద చూస్తే పర్ఫెక్ట్ సెటప్ ఉందన్నమాట. సో గైస్, ఒకవేళ మీరు ఛానల్ మీద ఫస్ట్ టైం వచ్చుంటే ఈ సెటప్ నేను ఆల్రెడీ ఇన్ డీటెయిల్గా షేర్ చేసిన, డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఉంటుంది అనమాట. సో చలో ఇప్పుడు నేను ఏం చేస్తా, మార్కింగ్ చేసుకుంటా. మార్కింగ్ ఇస్ డన్. సో ఇది 9:15 హై, 9:15 లో. సో 9:15 లోని ఈ క్యాండిల్ 9:20 క్యాండిల్ బ్రేక్అవుట్ చేసింది, ఫాలోడ్ బై రెడ్ క్యాండిల్. హాఫ్ ఆఫ్ ద సెటప్ ఈస్ డన్. తర్వాత ఒక పుల్ బ్యాక్ వచ్చింది, పుల్ బ్యాక్ వచ్చి ఏమైతే కరెంట్ డేలో ఫామ్ అయిపోయింది. ఈ కరెంట్ డేలోని 10:55 క్యాండిల్ బ్రేక్అవుట్ చేసింది. పర్ఫెక్ట్ సెటప్. సో యాజ్ పర్ సెటప్ ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలి, 11 o'clock ఎంట్రీ తీసుకోవాలి. కానీ నేను ఇక్కడే చూస్తున్నా, 11 o'clock చూస్తున్నా. సో నేను ట్రేడ్ వేద్దాం అనుకున్నా. సో ట్రేడ్ వేద్దామే అనుకున్నాను, ట్రేడ్ వేసిన. సో ఫస్ట్ స్టాప్ లాస్ అండ్ టార్గెట్ మార్క్ చేసుకుందాం. స్టాప్ లాస్ ఏముండే అంటే, నా స్టాప్ లాస్ ఇది ఉండే, ఈ క్యాండిల్స్ ఉన్నాయి కదా, ఇది హై ఉండే అనమాట ఇక్కడ దాకా. సో ఒకవేళ ఈ క్యాండిల్స్ హై మీద క్లోజ్ అయితే స్టాప్ లాస్ అనుకున్నా, లేదంటే టార్గెట్ వచ్చేసి ఈ గ్యాప్ ఉంది కదా, అట్లీస్ట్ ఈ హై వరకు వస్తుంది అనుకున్నా. ఒకవేళ మీరు చూస్తే ఇక్కడ దాకా టార్గెట్ ఈ లైన్, అంటే ఈ గ్యాప్ ఫిల్ అవుతుంది, బేసిక్గా గ్యాప్ ఫిల్ అయిపోతుంది అనుకున్నా నేను. చాలా ఈజీ. సో గ్యాప్ ఫిల్ అవుతుందేమో అనుకున్నా. సో సెటప్ వేయంగానే ఏమైందో చూద్దాం. ఇప్పుడు సెటప్ వేయంగానే ఇనీషియల్లీ జస్ట్ వితిన్ ఫస్ట్ 5 minutes ఒకటే క్యాండిల్లో టార్గెట్ అచీవ్ కాలే, కానీ నేను ప్రాఫిట్ బుక్ చేసేసిన. ప్రాఫిట్ ఎందుకు బుక్ అయిపోయింది అంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది. సో ఒకవేళ ఆర్డర్ చూస్తే ఇది ఒక జీటీటీ ఆర్డర్ అనమాట. జీటీటీ ఆర్డర్ ఏముండే 5% స్టాప్ లాస్, 10% టార్గెట్ అనమాట. సో అది 10% అచీవ్ అయిపోయింది వితౌట్ హిట్టింగ్ ద టార్గెట్. అది 10% అచీవ్ అయిపోయింది ఈ క్యాండిల్లోనే. అది ఎంట్రీ అయిపోయింది మనది, ఎగ్జిట్ కూడా అయిపోయింది. తర్వాత కూడా కింద పడ్డది. ఇంకా చాలా ప్రాఫిట్ వచ్చేది, ఒకవేళ 10% కన్నా ఎక్కువ వచ్చేది, కానీ 10% ఈజ్ ఫైన్ ఫర్ మెన్, మనం జంప్ చేయాలని. సో ఒకవేళ చూస్తే 11:10కి ఎంట్రీ అండ్ 11:14కి ఎగ్జిట్. అండ్ ఇప్పుడు పొజిషన్స్ గురించి మాట్లాడితే, సో అప్రాక్సిమేట్లీ 1900 రూపీస్ ప్రాఫిట్ వచ్చిందనమాట ఇవాళ. సో వితిన్ 5 minutes 1900 అంటే చాలా గ్రేట్. సో ఈ ట్రేడ్కి మనం ఎంత క్యాపిటల్ యూజ్ చేసినామంటే 18,700 క్యాపిటల్ యూజ్ చేసినాం అండ్ 1955 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. సో ఇవాళ మాత్రం చాలా ఛాలెంజింగ్ డే ఉండే. ఫస్ట్ 3 hours అసలు ఏం దొరకలే, అసలు ట్రేడే చేయొద్దు అనుకున్నా. బట్ ఎప్పుడైతే ట్రేడ్ దొరికిందో జస్ట్ 5 minutes టార్గెట్ అచీవ్ అయిపోయింది, హైలైట్ అసలు. సో పేషెన్స్ టెస్టింగ్ డే ఉండే అనమాట ఇవాళ. సో అదే గైస్, ఇవాళ వీడియోలో కలుద్దాం మళ్ళీ మండే రోజు. అప్పటి వరకు బాయ్ అండ్ జై శ్రీరామ్. I am not a SEBI registered advisor. This video is strictly for educational purposes only. Stock market trading and investments carry a high level of risk. Please trade at your own risk.